నమస్కారాలండి. ఈరోజు గాజువాక కాన్స్టిట్యున్సీలో జోనల్ ఆఫీస్‌లో గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, మరియు వీఎంఆర్‌డీఏ చైర్మన్ గారు, మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, మరియు వీఎంఆర్‌డీఏ కమిషనర్ గారు, మరియు మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈరోజు గాజువాక డెవలప్‌మెంట్ గురించి డీసీ చైర్మన్ గారు, మరి మిగతా ప్రజాప్రతినిధులతో యాక్చువల్‌గా ఈరోజు గాజువాక కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రయారిటీలు ఈరోజు ఏంటంటే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, రోడ్డు, డ్రైన్స్, లైట్స్, పార్క్స్, తర్వాత డిఫరెంట్ ఇష్యూస్. వీటిలో సాచురేషన్ వచ్చేయాలనే ఉద్దేశంతో డ్రింకింగ్ వాటర్ సంబంధించి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రం నుంచి ఏదైతే వచ్చినాయో, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు, అమృత్ 2.0 కావచ్చు, యుఐడిఎఫ్ కావచ్చు, లేదు కొన్ని పీపీపీ మోడల్ ద్వారా ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి తాగునీరు, స్వచ్ఛమైన తాగునీరు సర్ఫేస్ వాటర్ నుంచి ట్రీటెడ్ ఇచ్చే విధంగా డిజైన్ చేయబడింది. అవన్నీ కూడా కొన్ని టెండర్లు అయినాయి, మరి కొన్ని టెండర్లు ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయితే రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. సాలిడ్ వేస్ట్ కి సంబంధించి యాక్చువల్ గా ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చాలా చక్కగా వర్క్ చేస్తున్నాయి. అయితే ఈ గాజువాకలో డంప్ యార్డ్ యొక్క సమస్య ఉంది. ఆ డంప్ యార్డ్ ఇళ్ల మధ్య, అపార్ట్మెంట్ మధ్య వచ్చింది. వాళ్ళు దాన్ని షిఫ్ట్ చేయమంటాం. పోయినసారి నేను వచ్చినప్పుడు విజిట్ చేశాను. దానికి వేరే ల్యాండ్ శాసనసభ్యులు చూపించడం జరిగింది. దానికి 9 crores 11 కోట్లతో యాక్చువల్ ఎస్టిమేషన్ కి ఆల్రెడీ వేశారు. దాన్ని ఇమీడియట్ గా టెండర్ ఫైల్ వచ్చి సెక్రటరీ గారి దగ్గర ఉందన్నారు. మండేనే క్లియర్ చేస్తాం. దాన్ని ఇమీడియట్ గా పిలిచి వర్క్ చేయమని యాక్చువల్ గా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా డ్రైన్స్ అంటే ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ప్రజలు, వాళ్ళు యూజ్ చేసే యూజ్డ్ వాటర్, టాయిలెట్స్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, వాడిన వాటర్ ని క్లీన్ చేసి బయటికి పంపించాలి. దానికి డ్రైన్స్ కావాలి. ఎక్కడైతే కచ్చా డ్రైన్స్ ఉన్నాయో, ఎక్కడైతే గతంలో ఎప్పుడో బ్రిక్ ద్వారా కడితే అవన్నీ పగిలిపోయినాయో, వాటన్నిటికీ ఎస్టిమేషన్ చేస్తే అవి సాచురేషన్ పద్ధతిలో చేసేదానికి, దానికి కూడా యూసీఎఫ్ లో పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను. దానికి ఇమీడియట్ గా ఎస్టిమేషన్ ఇచ్చుకున్నాను. మళ్ళా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిస్కస్ చేస్తానన్నాను. సో మండే, ట్యూస్డే ఆల్రెడీ వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆ డేటాని కంపైల్ చేయాలా. కంపైల్ చేస్తే అది చేసిన తర్వాత దాన్ని ఎస్టిమేషన్ చేయించి, దానికి కూడా ఏదో ఒక ప్రాజెక్ట్, మనకైతే యూసీఎఫ్ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ ద్వారానే దాన్ని కంప్లీట్ చేయటం. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్డు ఒక 40 అడుగులు ఉంటే కొన్ని దగ్గర 30 అడుగులు వేసి అట్ట 5 అడుగులు, 5 అడుగులు వదిలేశారు. కొన్ని దగ్గర 25 అడుగులు వేసి అట్లు ఇటు వదిలేశారు. కానీ దుమ్ము లేని నగరం ఉండాలంటే రోడ్లు ఎండ్ టు ఎండ్ ఉండాలి. దానికి స్పెషల్ డ్రైవ్ చేస్తూ మొత్తం ఎస్టిమేషన్ చేయమన్నాను. ఎస్టిమేషన్ చేస్తే దానికి కూడా ఫండ్ శాంక్షన్ చేసి అది కూడా ఇమీడియట్ గా టేకప్ చేయడం జరుగుతుందని శాసనసభ్యులకి ఒక క్లారిటీ ఇచ్చాం.